వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వ్యాయామంతోటే కిడ్నీ సమస్యలకు చెక్ డాక్టర్ వెంకట రంగారెడ్డి. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ వివాహ వార్షికోత్సవ సందర్భంగా అనాథ ఆశ్రమంలో అన్నదానం. క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన శిల్ప మహిళా బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవి సింగారెడ్డి. దూదేకుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి. మందమరి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన రామగుండం కమిషనర్ సిపి శ్రీనివాసులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బండి సంజయ్ ప్రజాహిత యాత్ర. పాడేమోసిన కాంగ్రెస్ జిల్లా నాయకులు ఎర్రబెల్లి రాఘవరావు. ఇక వివరాల్లోకి వెళ్తే వ్యాయామంతోనే కిడ్నీ సమస్యలకు చెక్ డాక్టర్ వెంకట రంగారెడ్డి. నిత్యం వ్యాయామం చేయడంతోనే కిడ్నీ సమస్యలకు దూరంగా ఉండవచ్చని కర్నూలు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట రంగారెడ్డి అన్నారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా గురువారం రాజవిహార్ సెంటర్ నుండి నెఫ్రాలజీ వార్డు వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఉప్పును తగ్గించి పప్పు పదార్థాలు తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలకు దూరంగా ఉండవచ్చు అన్నారు. బీపీ షుగర్ నియంత్రణలో ఉంచుకోవాలన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ నెఫ్రాలజీ వాళ్ళు ఒక కల్పించడానికి కోసమని ఈ వాగ్దాన్ని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుంచి రాజవిహార్ వరకు తిరిగి రాజవిహార్ నుంచి నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ వరకు నిర్వహించారు. సో ముఖ్యంగా ఈ కిడ్నీ అనేది మన శరీరంలో చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది. సో మనకు ఎటువంటి చెడు పదార్థాలు ఏర్పడినా కూడా వాటిలన్నిటి కూడా బహిర్గతం చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కిడ్నీ అనేది ముఖ్యంగా 3 జబ్బుల వల్ల ప్రమాదానికి పోయే అవకాశం ఉంటుంది. ఒకటి వచ్చేసి హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఒబేసిటీ. సో ఈ మూడింటిని కూడా ప్రివెంట్ చేయాలంటే ముఖ్యమైన అంశం ఏమంటే రెగ్యులర్గా వ్యాయామం చేయడం వలన బీపీని అదుపులో ఉంచుకోవచ్చు. అదేవిధంగా స్థూలకాయాన్ని కూడా అదుపులో ఉంచుకోవచ్చు. డయాబెటీస్ కూడా కంట్రోల్కి ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకోసం అని చెప్పి ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేచి వ్యాయామం చేయాలి. వ్యాయామంతో పాటు కిడ్నీకి సరిపోయేటటువంటి డైట్ తీసుకోవాలి. అందులో ముఖ్యమైనది ఏమంటే మన స్లోగను ఉప్పు వద్దు పప్పు ముద్దు. ఇక్కడ పప్పు అంటే పల్సెస్, అంటే ఈ పల్సెస్లో చాలా రకాలైనటువంటి వెజిటబుల్ ప్రోటీన్స్ ఉంటాయి. అవి కిడ్నీస్కి చాలా మేలు చేస్తాయి. అందుకని మనం వెజిటేరియన్ ఫుడ్ను మనం ఎక్కువ తీసుకోవాలని చెప్పి మనం అందరికీ చెప్పాలి. నాన్ వెజిటేరియన్ ఫుడ్లో కూడా ప్రోటీన్స్ ఉంటాయి, కానీ వాటిలో కొన్ని ఆమ్లాలు అనేటివి ఎక్కువ ఉంటాయి. కాబట్టి అవి తీసుకోవడం కూడా ఎక్కువ తీసుకోవడం వలన కూడా కిడ్నీస్ హాని చేస్తాయి. సో ఈ విధంగా వ్యాయామంతో పాటు హెల్తీ లైఫ్ స్టైలు, మంచి ఆహారము ఇవన్నీ తీసుకొని అందరూ కిడ్నీస్ను ప్రొటెక్ట్ చేసుకొని మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేస్తారని చెప్పి ఈ అవగాహన సదస్సు కల్పించడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్, మనాలి ఠాకూర్ దంపతుల వివాహ దినోత్సవాన్ని పురస్కరించుకొని 11వ డివిజన్ కార్పొరేటర్ మరియు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పెద్దల్లి తేజస్విని ప్రకాష్ ఆధ్వర్యంలో గోదార్కని బస్టాండ్ ఆవరణలో జీఎం ఆఫీస్, బస్ షెల్టర్, విరాట్ నగర్ పోస్టాఫీస్ వద్ద ఉన్న నిరాశ్రయులకు బిర్యానీ మరియు వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ రామగుండం ప్రజల అభ్యున్నతికి అహర్నిశలు కష్టపడుతున్నారని, రామగుండం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారని, వారు రాబోయే రోజుల్లో మరిన్ని వివాహ దినోత్సవంలో జరుపుకోవాలని కోరారు. మరి ఈరోజు జనహృదయ నేత, రామగుండం ముద్దుబిడ్డ, మన రామగుండం శాసనసభ్యులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్న మరియు మనాలి బాబీ గారి వివాహ వార్షికోత్సవం పురస్కరించుకొని మరి మన గోదావరి కానీ
బస్టాండ్ ప్రాంగణంలో ఉన్నటువంటి యాచకులకు ఈరోజు బిర్యానీను వాటర్ బాటిల్ ఇవ్వడం జరిగింది. మరి జనం కోసం నిరంతరం కృషి చేసే, అభివృద్ధి కోసం కృషి చేసేటువంటి నాయకుడు మన రాజ్ ఠాకూర్ అన్న గారు. మరి వారి ఇద్దరి దాంపత్యం కలకాలం సుఖ సంతోషాలతోటి అన్యోన్యంగా ఇంకా అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచిన జంట మన రాజ్ ఠాకూర్ మనాలి దంపతులు. మరి వారి యొక్క చిరకాల కోరికలు నెరవేర్చి మరి ఇలాంటి పెళ్లి రోజులు ఇంకా చాలా జరుపుకుంటూ మరి రామగుండం అభివృద్ధి ధ్యేయంగా వారికి కృషి చేయడానికి దేవుడు నిరంతర శక్తి మరి సహనం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇలాంటి మా పెళ్లి రోజులు మరి ఇంకా జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన రామగుండం ప్రియతమ నేత రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్, రాజ్ ఠాకూర్ మనాలి ఠాకూర్ దంపతుల వివాహ దినోత్సవాన్ని సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మరి ఈ యొక్క గోదావరిఖని బస్టాండ్ ప్రాంగణంలో ఉన్న యాచకులకు మరి ఈరోజు చికెన్ బిర్యానీతో పాటు వాటర్ బాటిల్స్ పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ రామగుండం నియోజకవర్గ ప్రాంత ప్రజలు ఎన్నో ఆశలతోటి భారీ మెజార్టీతో మక్కాన్ సింగ్ గారిని గెలిపించడం జరిగింది. వారి ఆశలకు అనుగుణంగా ఈ రామగుండం ప్రాంతానికి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని ఒక మంచి సదుద్దేశంతో మరి మక్కాన్ సింగ్ గారు గెలిచి 100 రోజులు కాకముందే ఈ యొక్క అభివృద్ధి పనులపై 126 కోట్ల నిధులను ప్రభుత్వం నుండి తీసుకువచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తూ ఉన్నారు. మరి దాంతోపాటు రామగుండంలో 1x800 జెన్కో పవర్ ప్లాంటు, ఎన్టీపీసీ ప్లాంటు విస్తరణకు కూడా వారు అనేక విధాలుగా కృషి చేస్తున్నారు. మరి ఇంకా రాబోయే రోజుల్లో ఈ యొక్క రామగుండ ప్రాంత ప్రజల అభివృద్ధికి మరి ఇక్కడ ప్రజలందరి సంక్షేమానికి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు, మనాలి ఠాకూర్ దంపతులు మరి పూర్తి స్థాయిలో ఈ యొక్క అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షిస్తూ మరి వారి ఇలాంటి వివాహ దినోత్సవాలు ఎన్నో జరుపుకొని భవిష్యత్తులో ఇంకా ప్రజల సంక్షేమానికి పాటుపడాలని కృషి చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలు 5 పథకాలను 100 రోజుల్లోనే అమలు చేశామని, మరో పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెళ్లి రఘువీరారెడ్డి అన్నారు. మరిపేడ మండలంలోని మూలమర్రి తండ గ్రామ పంచాయతీ శివారు వంకుడు తండాలో ఈ జీఎస్ పనుల్లో భాగంగా 5 లక్షలతో సీసీ రోడ్ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రకటించిన పథకాలతో మహిళలు ఎంతో ఆనందంగా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అంతేకాక 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ అందజేస్తున్నామన్నారు. ఓకే సార్. ఇప్పుడు దగ్గర సార్ ఫోన్ జేబులో పెట్టుకో, ఫోన్ జేబులో పెట్టుకో. సరిపోదు మీరు అటెండ్
పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా తెనాలికి చెందిన గీతాంజలికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను ఎమ్మెల్యే అన్నబుత్తుల శివకుమార్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఇళ్ల రిజిస్ట్రేషన్ పత్రాలను అందుకున్న గీతాంజలి ఆనందంతో రానున్న ఎన్నికల్లో జయనాన్నకు ఓటు వేస్తామని చెబుతూ హర్షం వ్యక్తం చేయడం జరిగింది. తను వ్యక్తం చేసిన సంతోషం జీర్ణించుకోలేని పచ్చ సోషల్ మీడియా అకతాయిలు చేసిన ట్రోల్స్ మనస్తాపం చెందిన గీతాంజలి రైలు కింద పడి ఆత్మహత్యం చేసింది. సోమవారం మృతి చెందింది. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం రేపింది. మృతికి కారకులైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలికి భర్త, 2 కూతుర్లు ఉన్నారు. ఈ ఘటనకు స్పందించిన ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉంటామని తగిన సహాయం చేస్తామని పేర్కొన్నారు. ఎన్నో పోస్టులు చేయాల్సి వస్తుంది పని వల్ల కానీ ఇంకా వేరే చేస్తున్నానా మంచిగా కదా చేస్తున్నాను. సో ఇవన్నీ మీరు రాజకీయ కోణంలో చూడకుండా ఎవరు ఏ పార్టీ అనకుండా ఒక ఆడపిల్ల ఈ రోజు మన కళ్ళ ముందు మన రాక్షసత్వం వల్ల చనిపోయింది. ఇవన్నీ ఆలోచించి ఇక ముందు పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలని, అలాగే ఈ రోజు ఒకటే విజ్ఞప్తి, ఎలా నిర్భయ చట్టాలు తెచ్చారో అలానే సైబర్ క్రైమ్ కి ఇంకా ఫుల్ స్టాప్ చేయడానికి కూడా ఒక మంచి చట్టం తీసుకురావాలని కోరుకుంటున్నాను. అలానే గీతాంజలి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లా సుల్తాన్బాగ్ మున్సిపాలిటీలోని 2-3 వార్డులలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామన్నరావు సమక్షంలో డ్రైనేజీ పనులకు 25 లక్షల రూపాయలతో గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామన్నరావు మాట్లాడుతూ వేరే పార్టీకి ఓటు వేసి తప్పు చేశామా అని ఆశ్చర్యపోయే విధంగా గత 10 ఏళ్లలో చూడని అభివృద్ధిని కేవలం 1 సంవత్సరంలో చేసి చూపిస్తామని అన్నారు. మూడు వార్డులకు సంబంధించి మన 25 లక్షల రూపాయలతో ఇవాళ డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ గారు గాదుల లక్ష్మీ రాజమౌళి గారు, వైస్ చైర్మన్ సమత కృష్ణ గారు, అదేవిధంగా అన్నయ్య గౌడ్ గారు, కమిషనర్ గారు, మరి ఇక్కడ కిషోర్ గారు, ప్రదీప్ గారు, రాజయ్య గారు, రాజు గారు, గౌరవ పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి సుల్తానాబాద్ పట్టణానికి సంబంధించి ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ ఒకవేళ లేట్ అయితే ఇప్పుడే పనులు ప్రారంభం చేస్తాం. ఒకవేళ లేట్ అయితే ఈ 4 రోజులలో ఒకవేళ కోడ్ అయితే ఆఫ్టర్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత అన్ని పనులు ప్రారంభమవుతాయి. మరి మీరు ఆశ్చర్యపోయే విధంగా మేము 10 సంవత్సరాల నుంచి ఇంత తప్పు చేసి అవతలలో కోర్టు వేసి
మాకు మేమే మోసం చేసుకునే విధంగా మీ రాబోయే సంవత్సర కాలంలో కూడా అన్ని పనులు చేస్తాం. కోట్ల రూపాయల పనులు అయితే సిద్ధంలో అవి చేసేయాల్సిన బాధ్యత నాది, మీ చైర్మన్ గారు. మీరంతా నిర్రంది ఉండొచ్చు, దానికి మేము భరోసా ఇస్తాము. వరంగల్ జిల్లా అసన్పర్తి వద్ద ఇంజన్ సాంకేతిక లోపం వల్ల ఆగిన ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి ప్యాసింజర్లు. సింగరేణి ట్రైన్ ఆపుకొని వెళ్తున్న ప్రయాణికులు. బ్రేకింగ్, ఇంజన్ ఫెయిల్ అయితే సింగరేణి ట్రైన్ ఆపుకొని వెళ్తున్న ప్రయాణికులు. పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలోని తబిత ఆశ్రమంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అష్రఫ్ ఖాన్ ఆధ్వర్యంలో రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మనాలి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసి అనంతరం తబిత అన్నద పిల్లల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించుకొని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దంపతులపై ఉన్న అభిమానాన్ని అష్రఫ్ ఖాన్ చాటుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రామగుండం పట్టణ అధ్యక్షులు ఇదునూరి ప్రసాద్ మాట్లాడుతూ నిరంతరం రామగుండం నియోజకవర్గ అభివృద్ధి చేస్తూ నిరంతరం శ్రమిస్తున్న రాజ్ ఠాకూర్ దంపతులు మరియు కుటుంబ సభ్యులకు ఆ దేవుడు ఎల్లవేళలా అండగా ఉండాలని, చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామని తెలిపారు. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న కలియుగ సీతారాములు రామగుండం నియోజకవర్గ ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న గౌరవనీయులు శ్రీమతి మనాలి రాజ్ ఠాకూర్ అన్న గారికి మరి ఈ రామగుండం నియోజకవర్గంలోని ప్రజలందరి తరఫున, అదేవిధంగా రామగుండం పట్టణ కాంగ్రెస్ మరియు మండల కాంగ్రెస్ పక్షాన హృదయపూర్వకంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఆ భగవంతుడు మరి మా అన్న వదినులకు ఆయురారోగ్యాలు ప్రసాదించి మరెన్నో అత్యున్నత పదవులు అధిరోహించేలా చూసి అభివృద్ధి పదంలో మరి తెలంగాణ రాష్ట్రంలో మంచి పేరు తెచ్చుకునే శక్తిని ప్రసాదించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, తమ్ముడు అష్రఫ్ గారు ఈరోజు కవిత ఆశ్రమంలో పిల్లలకు మరియు వృద్ధులకు వారి యొక్క పెళ్లి రోజును జరుపుకుంటూ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి తమ్ముడికి నిజంగా కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఎల్లవేళలా కూడా వారి యొక్క సేవలు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మునుపెన్నడూ లేని విధంగా కూడా 6 నిమిషాలు ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారిని ప్రజలందరూ కూడా నిండు మనస్సుతో అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరొక్క మారు అన్న వదిన మీకు హృదయపూర్వకంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.